హాయ్ అండి, ఈరోజు మనం బనానా లీఫ్ చికెన్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు 3, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము మిక్సీకి పట్టేసుకుందామండి, మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, హాఫ్ లెమన్ పీస్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, పచ్చిమిరపకాయలు, పుదీనా అన్ని, ఆ పేస్ట్ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ మనం చికెన్ మ్యారినేట్ అయ్యే లోపల అరిటాకుని ఇలా హీట్ చేసి పెట్టుకుందాం అండి. అంటే మనం చికెన్ మధ్యలో పెట్టినప్పుడు అది విరిగిపోకుండా ఉంటుంది ఆకు. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా మనం వేడి చేసి పెట్టుకున్న ఆకులో ఇలా నీట్గా పెట్టేసి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఎంత పడితే అంత పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. నాకు మొత్తం ఒకే ఆకులో పట్టేసిందండి, నేను మొత్తం ఒకేగా పెట్టేసుకున్నాను. మిగిలిన మసాలా అంతా దీని మీద నీట్గా సర్దేసుకుంటాను. ఇదిగోండి, నేను ఇలా నీట్గా ప్యాక్ చేసేసి బనానా లీఫ్లో థ్రెడ్ చుట్టేసుకొని చికెన్ ఎక్కడ కిందకి పోకుండా నీట్గా థ్రెడ్ చుట్టేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అండి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకున్నాను. ప్యాక్ చేసి పెట్టుకున్న బనానా లీఫ్కి వేసేసాను ప్యాకెట్. లిడ్ క్లోజ్ చేసేసుకున్నానండి, దాన్ని పెట్టేసి ఈ విధంగా చికెన్ అంతా బాయిల్ అయ్యే వరకు 30 to 40 మినిట్స్ ఫ్లిప్ చేసుకుంటూ అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకుంటూ నీట్గా చికెన్ బాయిల్ అయ్యే వరకు ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అండి, నేను 40 మినిట్స్ ఫ్రై చేశాక ఈ విధంగా అయింది. ఇప్పుడు చికెన్ మొత్తం బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారనిద్దాం. పక్కన పెట్టుకున్నాం కదండి, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకుందాం. అన్నీ కట్ చేసేసానండి, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చక్కగా బాయిల్ అయిపోయిందండి, చూడండి. పీసు చక్కగా బాయిల్ అయిపోయింది.